అది అప్పుడు మలయాళ అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క సంస్కరణ సభకు విచ్చేస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు చేయడానికి ఏదైతే ఈ యొక్క మినిస్టర్స్ ఏదైతే కమిటీ ఉందో దాన్ని ఇప్పుడే అధికారులతో కూడా పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించి ఎవరైతే అతిథులు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రోటోకాల్ కానీ అవసరమైతే ఆ గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బందులు తలపకుండా చూడమని చెప్పడం. అదేవిధంగా ఎవరైతే పెద్ద ఎత్తున, ఎందుకంటే రామోజీరావు గారు ఒక రైతు బిడ్డగా అన్నదాత ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రైతులు కూడా ఎంతో ఆసక్తితో ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని. అటువంటి రైతులు కానీ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటి పొరపాట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ఏదైతే స్టేజ్ కానీ అదేవిధంగా ఆ యొక్క మీటింగ్ డాస్ కానీ అంతా కూడా ఏదైతే పర్ఫెక్ట్గా ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం, ఇట్లా ఏదైతే డిఫరెంట్ కమిటీస్గా ఏర్పాటు చేసుకుని ఇది మా ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తరఫున నిర్వహించేటువంటి సంస్కరణ సభ కాబట్టి దీనికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు అందరం కూడా కలిసి చేస్తూ ఉన్నాం. రేపు సంస్కరణ సభ ద్వారా రామోజీరావు గారు చిరస్థాయిగా మనందరి హృదయాల్లో ఉండేటువంటి విధంగా ఈ సభను నిర్వహించబోతున్నాం.